International Courier Service. ఈ రోజు అన్న లేడనుకుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే చెప్పడానికి కూడా మాటలు కూడా రానంత బాధగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సినిమా రంగంలో తను వచ్చిన తర్వాత 1970s తర్వాత తను సృష్టించినటువంటి విప్లవం అది సామాన్యమైనటువంటిది కాదు. అంతకుముందు ఎన్టీఆర్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక ప్రభంజనం తీసుకొచ్చినటువంటి సినిమా పరిశ్రమ ఒక ఆధునిక మార్గంలో కొత్త విధానాలతో కొత్త ప్రయోగాలతో సినిమాని ఒక ప్రయోగశాలగా మార్చినటువంటి ఘనత అన్న దాసరి నారాయణరావు గారిదే. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆత్మీయుడిగా మరి అందరికీ ఎటువంటి ఆయన ఇమాజిన్స్ ఎంత గొప్పగా ఉంటాయంటే ఆయన స్వయంగా కథకుడు, అదేవిధంగా డైరెక్టర్. ఎన్నో సినిమాలు దాదాపు 150 సినిమాలేమో డైరెక్ట్ చేశారు. తర్వాత 200 సినిమాల పైగా మాటలు రాశారు, కథ మాటలు అందించారు. తర్వాత స్వయంగా యాక్టర్ కూడా ఎంత మంచి మామగారు లాంటి సినిమాలన్నీ తను యాక్ట్ చేశారు, విషాదాన్ని వర్ణించారు. రాములమ్మ లాంటి ఒక విప్లవ సినిమాని నిజంగా విజయశాంతి కథ ఒక మైలురాయిలాగా ఆయన అందించారు. ఇలా ఎన్నో అభ్యుదయ భావాలు, విప్లవ భావాలు, కమ్యూనిస్టులకి సపోర్ట్గా ఉన్నారనేటువంటి మంచి పేరు కూడా ఆయనకు వచ్చింది. అట్లాంటి అన్న మరి ఇంకా ఉండి వయసు కూడా పెద్ద వయసు కాదు, 75 సంవత్సరాలు. ఆయన ఇంకెన్నో మరి గొప్ప విచిత్రాలు సృష్టిస్తారు ఈ సినిమా రంగంలో అనుకుంటే. దేవుడు మంచివాడిని ఎందుకు తీసుకుపోతాడో కూడా ఇప్పటికీ ఇది ఒక అర్థం కానటువంటి ప్రశ్నే ఇది. ఏదైనా ఇండస్ట్రీ మాత్రం పూర్తిగా చూపు కోల్పోయిందని నేను ఫీల్ అవుతా ఉన్నాను. దాసరి నారాయణరావు గారు లేనటువంటి సినిమా చిత్రసీమను ఊహించలేనటువంటి పరిస్థితి. ఏవైనా ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటా ఉన్నాను.